చేసిన చౌకబారు విమర్శలు సొంత పార్టీలోనే తీవ్ర కలకలం రేపాయట. ప్రతిపక్ష లీడర్తో మైండ్ గేమ్ ఆడుదామని వేసిన ఆ వివాదాస్పదమైన స్కెచ్ రివర్స్ అయి చివరికి సొంత పార్టీ మెడకే చుట్టుకుందట. చిల్లర ఆరోపణలు చేయడంతో పార్టీ పరువు బజారున పడిందని అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందట. ప్రభుత్వం సాధించిన విజయాలను, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడం చేతకాక పనికి మాలిన విమర్శలు చేసి నవ్వులు పాలయ్యారని పార్టీ పెద్దలు రగిలిపోతున్నారట. ఏదో సాధిద్దామని వేసిన ప్లాన్ టోటల్ పార్టీకే తీవ్ర డ్యామేజ్ చేయడంతో ఇప్పుడు ఆ నేతలకు ఏం చెయ్యాలో పాలుపోవడం లేదట. ఇంతకీ ఎవరా నేతలు, వాళ్ళు చేసిన కామెంట్స్ ఏంటి, ఈ స్టోరీలో చూద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతల తొందరపాటు వైఖరి సొంత పార్టీకే పెద్ద తలనొప్పిగా మారుతుంది. పరిపాలనపై, ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాల్సింది పోయి ప్రతిపక్ష నేతలపై చౌకబారు ఆరోపణలు చేస్తూ స్వయంకృత అపరాధాలతో చిక్కుల్లో పడుతుంది. తెలంగాణ ఉద్యమంలో కీలక నాయకుడు, నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండే ఎమ్మెల్యే హరీష్ రావును టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్ రెడ్డిలు క్షుద్రపూజలు చేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దానికి తోడు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం తమ వద్ద ఆధారాలు ఉన్నాయంటూ మాట్లాడారు. అయితే దేవుడి దర్శనానికి వెళ్లిన ఫోటోలను పట్టుకుని కాంగ్రెస్ ఆడిన ఈ నాటకం హరీష్ రావు పంపిన లీగల్ నోటీసుల దెబ్బకు కంప్లీట్ రివర్స్ అయింది. ఆధారాలు చూపించకపోతే కోర్టుకు ఈడుస్తానని హరీష్ రావు హెచ్చరించడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కాంగ్రెస్ నేతలు చేసిన ఈ క్షుద్ర ఆరోపణలపై సామాన్య ప్రజల నుంచే కాకుండా కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా పనిచేసే మీడియా, సోషల్ మీడియా విభాగాల నుండి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. నిత్యం ప్రజల్లో ఉండే హరీష్ రావు లాంటి పవర్ఫుల్ లీడర్లపై ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి విమర్శలు చేయడమేంటని సొంత పార్టీ నేతలే అసహనం వ్యక్తం చేశారు. లీగల్ నోటీసుల దెబ్బకు సమాధానం చెప్పుకోలేక టీపీసీసీ నేతలు అడ్డంగా దొరికిపోవడంతో నేతల తెలివి తక్కువతనానికి కాంగ్రెస్ గ్రాఫ్ దెబ్బతిన్నదనే తీవ్రమైన చర్చ గాంధీ భవన్లో జరిగిందని తెలుస్తుంది. అయితే ఈ రచ్చ అంతటితో ఆగకుండా ఏకంగా ఢిల్లీ ఏఐసీసీ హైకమాండ్ దాకా వెళ్లిందట. ఇటీవల బీహార్లోని బంకీపూర్ శాసనసభ ఉప ఎన్నికల్లో గత 30 ఏళ్లుగా బీజేపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్న నియోజకవర్గంలో అధికార బీజేపీని ఓడించి ప్రశాంత్ కిషోర్ సంచలన విజయం సాధించారు. ప్రత్యర్థుల కంచుకోటలు బద్దలవుతున్న ఇలాంటి అంశాలను, కేంద్ర వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సింది పోయి తెలంగాణ కాంగ్రెస్ నేతలు క్షుద్ర పూజల వంటి చౌకబారు అంశంతో పార్టీ స్థాయిని దిగజార్చారని ఏఐసీసీ పెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రజల్లోకి, పార్టీకి మేలు చేసే అంశాలు వెళ్లకుండా తీవ్ర డ్యామేజ్ తెచ్చే అంశాలు వెళ్లడంపై ఢిల్లీ పెద్దలు టీపీసీసీ నాయకత్వానికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారట. ఒకవైపు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి అనుకున్న స్థాయిలో వెళ్లడం లేదని, ప్రతిపక్షాల విమర్శలకు సరిగ్గా కౌంటర్లు ఇవ్వలేకపోతున్నామని కాంగ్రెస్ సర్కార్ ఒత్తిడిలో ఉంది. అందుకే మంత్రుల పీఆర్ఓలకు ప్రత్యేక తరగతులు నిర్వహించి ప్రభుత్వంపై పాజిటివిటీ పెంచేందుకు ప్రయత్నిస్తుంది. ఒకవైపు పాజిటివిటీ కోసం ప్రభుత్వం ఇన్ని తాపత్రయాలు పడుతూ ఉంటే, మరోవైపు తొందరపాటు నేతలు చేసిన ఈ క్షుద్ర పూజల ఆరోపణలతో ప్రభుత్వానికి, పార్టీకి తీవ్ర నష్టం జరిగిందని ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా తేల్చి చెప్పాయట. స్వయంగా ఇంటెలిజెన్స్ నివేదికలే నెగిటివ్గా రావడంతో కాంగ్రెస్ అధిష్టానం షాక్కు గురైంది. మొత్తానికి హరీష్ రావుని పొలిటికల్ గా కార్నర్ చేద్దామని కాంగ్రెస్ నేతలు వేసిన క్షుద్ర పూజల స్కెచ్ చివరికి బూమ్రాంగ్గా మారడంతో కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్ లో పడింది. లీగల్ నోటీసులు పంపి హరీష్ రావు కాంగ్రెస్ నేతలను నిలదీయడంతో ఆరోపణలు చేసిన వారికి దిక్కు తోచడం లేదు. మరి లీగల్ నోటీసుల రచ్చ ఏ మలుపు తిరుగుతుందో, అధిష్టానం ఇచ్చిన వార్నింగ్లతోనైనా నేతల్లో మార్పు వస్తుందో లేదో చూడాలి.